ఫైనలీ సార్ రామ్ గోపాల్ వర్మ గారు, మీ పక్షాన ఎవరైనా మీ ఇష్యూని మీరే టేకప్ చేసుకున్నారు, ఎవరైనా టేకప్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆర్ బికాస్ సోమోటో సార్ రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలాగా ఒక పబ్లిక్ స్పేస్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ హర్డ్ దట్ నాగార్జున యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్ వాళ్ళు దే వెంట్ అండ్ గేవ్ ఏ రెఫరెండమ్ టు ద డీజీపీ అబౌట్ దిస్ యూనో. సో అలాగా సోషల్లీ కాన్షియస్ ఫీలింగ్ ఇలాంటివి చేస్తే వాట్ కైండ్ ఆఫ్ ఎ మెసేజ్ ఇట్ విల్ సెండ్ టు సొసైటీ అండ్ వాట్ ఇట్ విల్ ఎంకరేజ్ అనేది ఎవరెవరు ఫీల్ అయితే వాళ్ళు చేయొచ్చు. అది వాళ్ళ విజ్ఞత, నేను అడగను. ఇప్పుడు ఆయన సడన్గా ఎదురుపడితే ఏమంటారో మీరు? ఆయన మిమ్మల్ని ఏమంటారో మీరు? కొలిక్పూడి శ్రీనివాస్ కానీ, సాంబా కానీ, సాంబశివరావు గారు కానీ, కొలిక్పూడి శ్రీనివాస్ గారు కానీ ఎదురెడితే అంటే వాట్ వుడ్ యువర్ రియాక్షన్ బి? నథింగ్ లైక్ ఎనీబడి ఎల్స్. బికాస్ see the point is ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ బ్యాండ్ మిత్ ఉందా అనేది నేను అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీకు కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇచ్చేవాడికి వాడికి ఉండదు బ్యాండ్ మిత్. వాడు జస్ట్ మనీ ఆసరా తీసుకుంటున్నాడు. ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాసరావు క్యాన్ కిల్ సంబడి విచ్ ఈజ్ ఇంపాసిబుల్. అంత ధైర్యం ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు అలా మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ది రిలై అపాన్ వేరియస్ పీపుల్ బై గివింగ్ ఇన్సెంటివ్. అది ఆ ఇన్సెంటివ్ తను పబ్లిక్ స్పేస్లో ఇచ్చాడు. మామూలుగా అది కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అని ప్రైవేట్గా జరుగుతాయి. పబ్లిక్ స్పేస్ గా ఇవ్వడం అన్నది ఇట్స్ రియల్లీ అలార్మింగ్. అందులో డబ్బులు ఇస్తానండం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్. ఇప్పుడు మీ నుపూర్ కేసులో డబ్బులు కాదు, అది వీఆర్ ఆల్ కామన్ బిలీఫ్ సెంటర్స్. మన బిలీఫ్కి అగెన్స్ట్గా ఫలానా వాడు ఇలా చేస్తూ ఉంటే వాడిని చంపేయాలి, అది బిలీఫ్ నుంచి వచ్చింది. ఒక గ్రూప్ చేస్తుంది, ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ చేస్తుంది. కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇస్ డన్ ప్రైవేట్. ఇది ఫస్ట్ టైమ్ ఈజ్ డూయింగ్ ఇట్ ఆన్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్. కాంట్రాక్ట్ కిల్లింగ్ అవటం 100% వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైం. అది మాత్రం నాకు తెలుసు. ఐ కెన్ సే దట్. అంటే ఇప్పుడు వీళ్ళందరివి అయ్యాయి కదా సార్, పరిటాల రవి గారిది, మన వీళ్ళందరూ మద్దల చెరువు సూరి గారిది, ఇవన్నీ ఈ రకరకాల ఇష్యూస్ అన్నిట్లో మనం విన్న ఎపిసోడ్స్ అన్ని ఎలా చేశారు? అది అసాసినేషన్. అదే అన్న, ఇన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ వాళ్ళు టీవీలో వచ్చి చెప్పలా. పట్టాల రవి మద్దల చెరువు సూరి టీవీలో వచ్చి చెప్పాడా పట్టాల రవిని ఎవరైనా చంపితే నేను ఇంత ఇస్తానని చెప్పాడా? నో అసాసినేషన్ ఎవర్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ఎ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ అన్లెస్ ఇట్స్ టెర్రరిస్ట్. So alarming to see how journalism has turned around, sir. అంటే to the extent where you take up an opinionated journalism, or even Fox News లో కూడా చూసాం US లో. అంటే that's fine, but to the extent where ఇంత ఒక వెంజన్స్. ఇప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో, ఐ థింక్ ఇట్స్ ABN ఓన్లీ, దాంట్లో అసలు డీజీపీ గారు ఇచ్చారు. అంటే ఇప్పుడు అది ఎస్ఐకి ఇవ్వాల్సిన కంప్లైంట్ అంట. ఎస్ఐకి ఇవ్వాల్సిన అంటే అది పట్టుకుంటున్నాడు. They are not talking about what this guy said. They have problem with a very big officer meeting me to take the complaint. అంటే అంత ఫేవర్ చేయడం ఏంటి అని దాని మీద వెళ్తున్నారు వాళ్ళు. నేను డీజీపీకి వెళ్ళిన దానికి రీజన్ ఏంటి? నేను ఎస్ఐకి ఇవ్వలేక, లేకపోతే నేను ఆన్లైన్లో పెట్టలేనా? ఐ వాంట్ టు డ్రా అటెన్షన్ టు వాట్స్ హ్యాపెనింగ్. And you're deliberate about it. అంతే కదా, you're quite deliberate about it. అది. అండ్ అదే మన ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు కేసు అయిందా లేదా అని పక్కన పెట్టేసి నా ఫోన్ ఎలా ట్యాప్ చేస్తాను పట్టుకున్నారు. గుర్తుందా మీకు? కరెక్ట్. అయిందా లేదా చెప్పండి. ఆల్వేస్ దే వాంట్ టు సైడ్ స్టెప్ ద ఇష్యూ. స్కిల్ స్కామ్ కూడా అలాగే చేశారు కదా. స్కిల్స్ అసలు ఉంది కదా, అయిందా లేదా మాట్లాడకుండా ఇంకేదేదో మాట్లాడి అది మొత్తానికి. ఐ మీన్ ఇట్ ఈస్ అ వెరీ డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ సార్. బికాజ్ ఇంత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెండుగా విడిపోయే వర్గాలు ఒక దారుణమైన ఇదిగా వచ్చేసింది అనమాట. ఒక వర్గం వైపు నుంచి ఆ హేట్రెడ్ అండ్ ఇది ఉంటుంది చూడండి, ఒక కసి కచ్చ అదంతా కనిపిస్తోంది.